ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, నీవు పోగొట్టుకున్నటువంటి నీ యొక్క అదృష్టము ఒక్క రోజున ఆ అమ్మ లక్ష్మీదేవి నీకు ఇవ్వబోతుంది. మరి ఆ అమ్మవారి యొక్క సందేశంలో ఉండేటువంటి ఆ యొక్క పరమార్థం ఏమిటో ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియోకి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ అమ్మ అందించబోయేటువంటి సందేశము నిజంగా మీకోసమే అండి. లక్ష్మీదేవి స్వయంగా ఒక్క మాట చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంది. ఆ లక్ష్మీ కటాక్షము నీకు అనుగ్రహించడానికి, నీతో మాట్లాడాలి అని ఎదురు చూస్తూ ఉంది. ఆ తల్లి చెప్పేటువంటి మాట ఈ తల్లి నీతో అందిస్తుంది. మరి ఆ తల్లి చెప్పబోయేటువంటి మాట మనసు పెట్టి ఒక్కసారి వినమ్మా అని చెప్పి అమ్మవారు మనకు ఈ విధంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకువచ్చారండి. మరి ఎక్కడెక్కడో అంటే మనం ఎన్నో చాలా మంది చెప్తూ ఉంటారు అండి. అంటే మనకు అమ్మవారి అంటే మంచి సందేశాలు అన్నీ కూడా మనకి ఒక నమ్మకము అనేది తెలుస్తూ ఉంటుంది కదా. మరి మనము కూడా అమ్మవారికి మనం ఏ విధంగా మనం పూజ అనేది చక్కగా చేసుకుంటూ ఉంటామో అన్నిట్లోనూ కూడా మంచి అంటే ఎవరు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాము ఉండేటువంటి నమ్మకమే. అంటే ఏం చెప్తే అది చేస్తాం కదా, ఆ యొక్క నమ్మకమే అందరికీ కూడా 100% నమ్మకంతో కనుక మనం కనెక్ట్ అయితే మనకు ఒక చక్కని పరిష్కారం ద్వారా మంచి మార్గాన్ని ఆ తల్లే మనకు చూపిస్తుంది. ఎటువంటి సమస్యకైనా కానీ ఒక చక్కని పరిష్కారాన్ని తెలియపరుస్తారు అని ఎంతో మంది చెప్తూ ఉంటారు. మనం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అమ్మ సందేశాల ద్వారా చాలా సంతోషంగా ఈ రోజున జీవిస్తున్నాము అని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. మరి అమ్మవారు మనకు ఈ రోజున లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పి ఉన్నారు కదా. మరి ఆ తల్లి మాటలు పొల్లు పోనీకుండా మనం అందరికీ కూడా ఈ వివరంగా తెలుసుకుందాం. శాసనం అమ్మవారి యొక్క మాట అంటే శాస్త్రం అది జరిగి తీరుతుంది. ఇక అందుకనే మనం ఇంత నమ్మకంగా కనుక కనెక్ట్ అయినట్లయితే మీకే తెలుస్తుంది కదా. మరి ఈ విధంగా అమ్మవారు ఈరోజు వారి యొక్క పలుకులలో మనకు తెలియజేయబోతున్నారు. తల్లి ఈరోజు నాకు చాలా కటాక్షం, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉంది అంటే అమ్మవారి కృప వలన ఆలస్యం అనేది చేయకుండా అమ్మవారు మన కోసము ఏమి సందేశము ఈ విధంగా మనకు ఎందుకు తెలియపరచాలి అనుకుంటున్నారో దాన్ని పూర్తిగా వినండి. కాదండి మనకు ఏ విధంగా ఎందుకు తెలియపరుస్తున్నారు అమ్మవారి యొక్క ఈ యొక్క సందేశము అనేది లక్ష్మీదేవి మీకోసం ఒక మాట అనేది చెప్తూ ఉన్నారు. ఈ యొక్క కార్తీక మాసంలో ఆ తల్లి ఒక మంచి కానుకను నీకు అందివ్వాలని అనుకుంటుంది. బిడ్డ నీకు ఒక మంచి రాజయోగాన్ని సిద్ధించేటువంటి ప్రాప్తము అనేది కలిగింది. ఆ అమ్మవారు నీకోసమే స్వయంగా ఈ యొక్క మాటను నీకు తెలియపరచాలి అని వచ్చారు. మరి ఆ యొక్క మాటను స్వయంగా నీవే కానీ వినాలి అంటే ప్రతిరోజు కొలిచి నేను చెప్పేటువంటి మాటలను అసలు నువ్వు కానీ నమ్మకము అనేది ఉంటే కానీ ఆ యొక్క మాట నీకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నువ్వు నా మీద ఎంతైతే నమ్మకము అనేది ఉంచుతావో రేపటి నుంచి అది నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఆ యొక్క లక్ష్మీ కటాక్షము అనేది నీకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అంటే ఆ లక్ష్మి స్థిర సంపదలు ఆ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటాయి. నువ్వు ఆహ్వానించు అంటే నువ్వు మంచి మనసున్న బిడ్డవి కనుకనే ఇంత దైవశక్తి నీ దగ్గరకు రావాలి అని ఎంతో అమృతగా ఉంది. ఇక అది ఆ యొక్క తల్లి బిడ్డనైనా నీకు ఒక మంచి లక్షణమే అని ఒక మంచి లక్షణాలు ఉన్నాయి అని ఆ తల్లి మహాలక్ష్మి మాతగా నీ దగ్గరకు ఒక మాట చెప్పి 100 కోట్లకు అందించాలి అని నిర్ణయించుకుంది. ఆ తల్లి అంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివి కదా. నువ్వు ఎన్ని రోజులకు పడినటువంటి కష్టము అంతా కూడా త్వరగా తీరిపోతుంది. నీకు ఆ యొక్క రాజయోగము అనేది కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి నీ కటాక్షము అనేది నీకు కలుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను బాధలు అనుభవించావు. ఇక వాటిని అన్నిటికీ కూడా ముగింపు అనేది తెలియపరచు. నీవు ఇక నిశ్చింతగా నిశ్చయంగా నీవు ఎంత సంతోషంగానో జీవించబోతున్నావు. నీవు ఈ విధంగా చాలా మంచి మనసున్న బిడ్డవి కనుకే ఆ సంగతి నాకు తెలిసింది. కనుకని నీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు అన్నీ కూడా మర్చిపోవాలి అని కూడా ఉన్నాయి. నీవు అంటే నాలో ఆ అమ్మ ఏమన్నది అని అడిగావు కదా. నేను మంచిగానే ఉంటున్నాను కదా, నేను తండ్రి తల్లి అని చెప్పినట్లుగా నేను చెప్తున్నాను కదా. నీవు చెప్పినవే అన్నీ కూడా నేను వింటూ ఉన్నాను కనుక నీవు అంటే ఈ తల్లి చెప్పేటువంటి పనులు అన్నిటినీ కూడా చేస్తూనే ఉన్నావు. అలాగే ఆలోచిస్తూ ఉన్నావు. ఆ యొక్క ఆలోచనలు అనేవి అన్నీ కూడా నిన్ను నీ మనసును అతలాకుతలం చేస్తుంది. నీ తల్లిపై భారం వేస్తున్నావు కానీ మరలా
మళ్ళీ 10 మందిలో నీవు ఆలోచిస్తూ ఉన్నావు. నేను అంతా కూడా అదే చెప్తున్నాను, ఆ విధంగానే ఆలోచిస్తున్నావు అంటే నీ యొక్క ఆలోచన శైలి అనేది మార్చుకుంటే కనుక మీ యొక్క ప్రవర్తన అనేది అంటే నీ యొక్క నడవడిక అంటే అందుకే కొన్ని మార్చుకొని తీరాలి మాత్రమే అని చెబుతున్నాను. అంటే అర్థం కాలేదా బిడ్డ? నేను జాగ్రత్తగా చెప్తాను విను. నీలో ఉండేటువంటి మంచి లక్షణాలు, నీలో ఉండేటువంటి లోకజ్ఞానం అనేది తగ్గిపోతుంది. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతున్నావు. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేటి కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. నిన్ను ఎవరు నమ్మించి మోసం చేస్తున్నారు అనేది కూడా నీ దగ్గర వరకు వచ్చి నీవు గ్రహించలేకపోతున్నారు. వారు నిజంగా నీకు ఒక మంచి చెప్పాలి అని నీకు అనుకుంటున్నారు. ఎవరు చెప్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అని నీవు అంతా కూడా అంటే అంత చెడు అనేటువంటి దృష్టిలోనే నీవు ఉంటున్నావు. చెడు చేయాలని చూస్తున్నారు. నీకు వారి ద్వారా ఏం నష్టము అనేది కలుగుతుందా, లాభం అనేది కలుగుతుందా, వీరిని అసలు నమ్మాలా లేదా, మంచివారా కాదా, నా వాళ్ళ కాదా, నాకు మంచి చేస్తున్నారా కాదా, నా వెనక ఏ విధమైనటువంటి మాటలు అనేవి నన్ను గురి చేస్తున్నారు, నా గురించి ఏదైనా గడప అవతల గుర్తు వినవలసి వస్తుంది, చెప్పి గనుక ఇటువంటి తప్పులు చేయాలి, ఇటువంటివి అన్నీ కూడా చేస్తారు అని నీకు తెలుసు. అయితే అందరూ మంచివాళ్ళు అనేటువంటి విషయంలో ఎందుకు వెళ్తూ ఉన్నావు, గుడ్డిగా నమ్ముతున్నావు. ఇది నీ యొక్క మంచితనమే, అమాయకత్వమే, నాకు తెలియడం లేదు. కానీ అలా మాత్రం ఉండకూడదు. ఎందుకో తెలుసా, ఇది నీ యొక్క జీవితం కదా. ఎవరో ఏదో వచ్చి చెప్పి వెళ్ళిపోతే అది నువ్వు స్వీకరించగలవు. కానీ నీవు ఇంత నమ్మకంగా ఎంత నాయకత్వంగా ఉన్నా కూడా ఇది అందరూ కూడా ముంచేవారే. నీకు ఏదైనా కష్టం కలిగించారు అనేటువంటి నమ్మక ద్రోహం కలిగించారు అన్నప్పుడు నీకు ఎంత బాధగా ఉంటుందో చెప్పు. ఆ యొక్క బాధ ఆ యొక్క తల్లికి తెలుసు. కనుకనే ఆ తల్లి నీకు ఈ విధంగా ఈ మాటను తెలియపరుస్తుంది. ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకొని నీ ఇంట్లో వారితో గొడవలు అనేవి పెట్టుకోకుండా నీ వారిని మంచి చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి నా ఇంట్లోనే వాళ్ళని నీ పైకి తగాదాలు తీసుకువస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు, వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క స్నేహం కోసం నిన్ను ఒక పాములా వాడుకుంటూ ఉన్నారు. దానికి నీవు అంతా కూడా బలైపోతున్నావు. కనుకనే ఎవరు నీవు ఈ విధంగా నిన్ను బలి చేస్తున్నారు అన్నది కూడా నీవు తెలుసుకోవాల్సినటువంటి అవసరము అయితే ఖచ్చితంగా నీకు ఉంది కదా. అందుకే మరి నేను ఈ విధంగా జాగ్రత్తగా తెలియపరుస్తున్నాను. నీవు ఎటువంటి వ్యాపార స్థలంలో అయినా కానీ, లేదంటే నీ యొక్క ఉద్యోగ స్థలంలో అయినా కానీ, నీవు పనిచేసే చోట అయినా కానీ సరే, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, నీ యొక్క స్నేహితులు, ఈ విధంగా నీ యొక్క బంధుమిత్రులు, తెలిసిన వారైనా ఎవరైనా కానీ నీ యొక్క అవసరం ఉన్నంత వరకే నిన్ను వాడుకుంటారు అనేటువంటి మాటను మాత్రం నీవు అర్థం చేసుకొని నీకు ఉన్నట్లోనే మంచిగా వాడుకుంటున్నారు, నిన్ను పర్లపాలు చేస్తున్నారు అనేటువంటి దాని ద్వారా నీవు సమర్థించుకుంటూ ఉంటున్నారు. కరెక్ట్ అని చెప్తూ కూడా గుడ్డిగా నిన్ను ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే నీకు సపోర్ట్ అనేది లేకుండా చేస్తూ ఉన్నారో వాళ్ళకి అసలు నీ వల్ల ఎటువంటి ఉపయోగము అనేది ఏది కూడా ఆశించుకుంటూ ఉంటున్నారు. ఏం లాభం, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటి నీది ఉందా లేదా అన్నది కూడా నీవే గ్రహించు. నిన్ను ఈ విధంగా బలి చేస్తూ ఉన్నారు. బిడ్డ, నీ దగ్గర ఉన్న ధనాన్ని నీకు కాకుండా నీ దగ్గర నుంచి వేరే చేయాలి అని, నీ కుటుంబం కోసం నువ్వు వాడుకోవాలి అని నీవు ఎంతగానో ఉన్నటువంటి వారు కూడా దాన్ని వాళ్ళు లాగేసుకుంటూ నిన్ను ఈ విధంగా బలి పశువులా వాడుకుంటూ ఉన్నారు. నీ ఇంట్లో వాళ్ళు దగ్గర నీకు ఒక శత్రుత్వం అనేది నీవుగా కల్పించుకుంటూ వస్తున్నావు. నీవు వారి వలలో చిక్కుకున్నావు. కనుకనే రేపటి రోజున అనగా ఈ తల్లి నీకు అందించినటువంటి ఈ సందేశం చెప్పాలి అని వచ్చాను. మరి నువ్వు చాలా దారుణంగా మోసపోతున్నావు కనుకనే ఈ విషయం చెప్పాలి అని ఈ తల్లి నిన్ను ఈ విధంగా పంపింది. ఆ లక్ష్మీమాత నీ దగ్గరకు రావాలి అంటే నీవు వాళ్ళు ఎవరో జాగ్రత్తగా కనిపెట్టి ఇప్పటి వరకు నీకు అర్థమయ్యే ఉంటుంది కదా, వాళ్ళు ఎవరా అనేది ఒక్కసారి ఆ యొక్క తల్లిని తలుచుకొని కళ్ళు మూసుకొని నీవుగా ఆలోచించుకో. వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకో. వాళ్ళు ఎవరో నీకు ఖచ్చితంగా అర్థమయ్యే తీరుతుంది. వారు ఎవరో నీ బిడ్డలకు 10 రకాలుగా 10 మాటలను నీ విధంగా నీకు కుటుంబ సభ్యులను దూరం చేయాలని, నీకు ఇలా ఉన్నారు అని తెలియపరచడానికి ఈ విధంగా నీకు లేరా అర్థమవుతూ ఉంది కదా. వేరే మనస్తత్వంతో ఉంటారు. అందరూ మనవాళ్ళే విధంగా అనేది ఆలోచించుకోకు. ఇక ఈ విధంగా అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం కూడా చాలా తప్పే. మనల్ని జ్ఞానంతో ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవడం మన కర్తవ్యం. వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఏం చేయాలో మనం ఆలోచించుకొని గమనించుకోవాలి. వాళ్ళ స్వార్థం కోసం నీ దగ్గర చేరి నిన్ను ఈ విధంగా మోసం పరుస్తూ ఉన్నారు. నిన్ను బయటకు తీసుకువెళ్ళాలి. రేపటి రోజున నేను నీ విధంగా ఈ యొక్క సందేశం రూపంలో ముందుకు వచ్చాను.
వచ్చాను. నిన్ను ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కనుకనే నేను ఈ యొక్క విషయాన్ని చెప్పి పోదామని ఈ విధంగా నీ ముందుకు వచ్చాను. మరి నీవు తెలుసుకున్నావు కదా తల్లి, ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి అర్థమయ్యే ఉంటుంది కదా, ఏది మంచి ఏది చెడు అన్నది. నీకు నీ వాళ్ళు ఏ విధంగా ఏర్పడి ఉన్నారు, కావాల్సిందే నీకు అనవసరము. అయితే వాళ్ళు అంతటా వాళ్ళే నిన్ను బాధ పెట్టినటువంటి వారిగానే శిక్ష అనేది ఖచ్చితంగా వారు అనుభవిస్తారు. నేను నీకు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. అన్ని విధాలుగా మోసం చేయాలి అనుకుంటున్నారు కనుక వాళ్ళని గోతిలో వాళ్ళే పడతారు. వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే శిక్షను అనుభవిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇక సంతోషంగా ఉంటావు. నీకు ఎటువంటి కష్టము అనేది ఈ తల్లి నీ నుండి దూరం చేస్తుంది అని చెప్పి నమ్మావు కదా. ఈ తల్లిపై నీకు నమ్మకం ఉంది కదా, నీకు ఎటువంటి కష్టము అనేది రాదు. నీ తల్లి నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని అంటే నీలో ఎప్పుడూ కూడా కోల్పోనివ్వకు, సంతోషంగా ఉండు. సో చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సందేశం నచ్చినట్లయితే మరికొందరు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, జై దుర్గా భవాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.